వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూచినట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని యొక్క 7 ఆత్మలలో 7వదిగా ఉన్న భయభక్తులు పుట్టించు ఆత్మ గురించి మనము ధ్యానించుకుందాము. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ మన మీద నిలుచును గాక. అవును, దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవిస్తాము. దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవునికి నమ్మకంగా ఉండాలనే ఆశను కూడా మనము కలిగి ఉంటాము. అయితే కేవలం ఇదేదో ఒక భక్తిలాగా, ఒక మతంలాగా కాదు, కానీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకెంతో దీవెనగా ఉంటుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సామెతలు 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటేనంట తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునంట. చూడండి, నేను దేవుని కొరకు భక్తిగా జీవిస్తున్నాను, అయ్యో నేను దేవుడంటే భయపడుతున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాను, నాకేమి ప్రయోజనము, నాకేమి కలుగుతుంది, నాలో ఏ మార్పు లేదు కదా, నాకేమీ రావడం లేదు కదా, నేను ఎదగడం లేదు కదా అని మనము అనేకంగా అనుకునే వారంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునంట. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం అపాయము లేకుండా బ్రతికే వారంగా ఉంటున్నాము. ఇంకా చూస్తే సామెతలు 14వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి నిన్ను విడిపించును. అంటే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఒక జీవపు ఊట. అంటే దేవుని యొక్క జీవము మనలో పుట్టేదిగా ఉంటున్నది. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన మన జీవపు ఊట మరణ పాశములలో నుండి విడిపించును. మరణం లాంటి పరిస్థితులైనా కానీ వాటన్నింటిలోని విడిపించేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటేనంట. ఇంకా చూస్తే సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గవనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. అంటే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం మన కుటుంబం వారికి, మనం పనిచేసే స్థలంలో, మన సంఘంలో, మన సమాజంలో, మన ప్రేయర్ గ్రూపులో మనము పనులు చేస్తున్నామేమో, అయితే దేవుడు అంటున్నాడు కదా, కొనియాడబడుతుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. ఏ పనులైతే మనము చేస్తున్నామో దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. అంతేకాకుండా గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చూడండి, గవనుల యొద్ద దేవుడు మన పనులను, మనలను కొనియాడేలాగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ మన మీద ఇంకా సమృద్ధిగా నిలుచును గాక. ఇంకా మనం ఈ నూతన సంవత్సరం 2026లో దేవుని యందు భయభక్తులు ఇంకా మునిపెన్నడూ లేనంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవలో మనము ముందుకు సాగుదాం గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.